డిప్యూటీ ఈఓ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇదొక మంచి వార్త అని చెప్పొచ్చు. అదే సందర్భంలో డీఎస్సీ అభ్యర్థులకు కొంచెం చేదు నిజం. సో, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ డీఎస్సీ మరియు డిప్యూటీ ఈఓకి సంబంధించి విద్యాశాఖ అధికారుల నుంచి ఒక క్లారిటీ వచ్చింది. సో, ఆ క్లారిటీకి సంబంధించి పూర్తిగా మనము ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అభ్యర్థులు ఆందోళనలు చేస్తూ ఉన్నారు, వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో అధికారుల నుంచి వచ్చిన ఆన్సర్‌ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతా ఉన్నాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించి ఏంటంటే ఇప్పట్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే జిల్లాల వారీగా ఖాళీల సమస్య ఉంది. సో ఇది 2026 చివరికి లేదా 2027 స్టార్టింగ్కి డిఎస్సి అనేది షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది నోటిఫికేషన్ రిలేటెడ్. అదే డిప్యూటీలోకి సంబంధించి మనం చూస్తే ఏంటంటే ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం కూడా దీని మీద నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే దీని మీద ఈ నోటిఫికేషన్ సంబంధించి కూడా త్వరలో గ్రీన్ సిగ్నల్ రావచ్చు. అయితే ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూడండి, మనకు బీఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం విద్యాశాఖ డైరెక్టరేట్ని కలిశారు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి. ఏమని వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ వచ్చేసి 15,000 పైగా ఖాళీలతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని. సో దీంట్లో మనకు స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేషన్ సహా అన్ని రకాల పోస్టులకు ఈ నోటిఫికేషన్లో ఫిలప్ చేయాలి నోటిఫికేషన్ ద్వారా అని. అయితే మరి డిఎస్సికి సంబంధించి ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది చాలా కష్టసాధ్యంగా తెలుస్తూ ఉంది. సో గతంలో ఫిబ్రవరిలో, అంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మనకు, లేకుంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మంత్రులు కొన్ని సందర్భాల్లో ఆఫ్ ద రికార్డు ఇలా చెప్పారు. కానీ అది అమలు అనేది సాధ్యం అవ్వట్లేదు. కాబట్టి అధికారులు ఏం చేస్తున్నారంటే చాలా స్పష్టంగా డిఎస్సికి అయితే సమయం పడుతుందని చెప్పిస్తున్నారు. సో మరి దీని కారణాలు ఏంటి, డిఎస్సి లేట్ అవ్వడానికి కారణాలు ఏంటి అనేది ఒకసారి చూస్తే మనము జిల్లాల వారీగా అసమానతలు, అంటే కొన్ని జిల్లాలో ఖాళీలు ఉన్నాయి, కొన్ని జిల్లాలో అసలే లేవు, కొన్ని జిల్లాలో చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయి. కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చిన అన్ని జిల్లాల్లో వేకెన్సీ చూపించే అవకాశం కనిపించట్లేదు అనేది ఒక కారణం అయితే. సో అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అంటే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది తేల్చడానికి సమయం పడుతుందని. సో ఇది జస్ట్ సెకండ్ రీజన్ మనం అంత కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంత పెద్ద గవర్నమెంట్లో ఖాళీలు తెలియదంటే అది మనము చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. సో మరి 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో డిఎస్సికి సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో. సో మరి నిరాశ చెందకుండా అభ్యర్థులు డిప్యూటీఓ పోస్టులకు సంబంధించి మనకు ప్రిపేర్ అయితే బాగుంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మనకు న్యూస్ పేపర్లలో కూడా వస్తుంది కాబట్టి చూస్తూ ఉన్నాము. అయితే ఈ ఇంటర్వ్యూ విధానం ఉండేది గతంలో. సో ఆ ఇంటర్వ్యూ విధానాన్ని తీసేసి కేవలం రాత పరీక్ష ఆధారంగానే డిప్యూటీఓను సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే మరి దీనికి క్వాలిఫికేషన్ ఏంటని చెప్పేసి అధికారులను అడగక అధికారులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే పీజీ ఉంటే సరిపోతుందని చెప్పారు. అయితే గతంలో ఏపీలో నిర్వహించిన దాని ప్రకారం, ఏపీ ప్యాటర్న్ ప్రకారం కూడా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషనే దీనికి అర్హతగా ఉంది. కాబట్టి దీని మీద త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది నోటిఫికేషన్ మీద. అయితే మరి దీని సిలబస్ అండ్ దాని డెప్త్ ఎంత ఉంటుందంటే ఫ్రెండ్స్ ఇది గ్రూప్ 1 స్థాయిలో ఉంటుంది. అదేవిధంగా పేపర్ డెప్త్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ కూడా అదే స్థాయిలో ఉండాలి. అఫీషియల్గా ప్రస్తుతానికి మనకు సిలబస్ రాలేదు, బట్ ఎడ్యుకేషన్కి సంబంధించి పేపర్ ఖచ్చితంగా ఉంటుంది. గతంలో ఎవరైతే హెచ్డబ్ల్యూఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి ప్రిపేర్ అయ్యారో వారికి ఇది చాలా సులభంగా ఉంటుంది ప్రిపరేషన్కి. సో మరి ప్రస్తుతం డిఎస్సి అవకాశం లేదు కాబట్టి మరి భవిష్యత్తులో ఎలాంటి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉందనేది మనం ఒకసారి చూస్తే, సో ఇక్కడ మనకు ఏప్రిల్ మంత్లో మొత్తానికి టెట్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మోడల్ స్కూల్స్లో నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత ఈ ఇయర్ చివరిలో మనకు గురుకుల టీచర్ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇక్కడ డిఎస్సి అనేది ఎక్కడ మనకు కనిపించే పరిస్థితి లేదు. సో అదేవిధంగా మరి నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, సో మన యాక్షన్ ప్లాన్ ఏంటంటే డిఎస్సి అనేది ప్రస్తుతానికి వచ్చే అవకాశం లేదు. డిప్యూటీఓ మీద ఫోకస్ చేయండి. దీంట్లో ఎడ్యుకేషన్ పేపర్ ఉంటుంది, దీని మీద దృష్టి పెట్టండి. అయితే నోటిఫికేషన్లు ఉన్నా లేకున్నా మనం ఒక నెక్స్ట్ వచ్చే 1-2 సంవత్సరాలు మనం ఏంటంటే ఈ 1 ఇయర్ మాత్రం ఖచ్చితంగా ప్రిపరేషన్ ఆపొద్దు. ఈ 1 ఇయర్ ఆపేసి తర్వాత మళ్ళీ చదువుతామంటే మనం ఏం చేయలేము, కాంపిటీషన్లో ఉండలేము. కాబట్టి మీరు నోటిఫికేషన్లు ఇప్పుడు మోడల్ స్కూల్స్ కానీ, గురుకుల కానీ ఇలా ఏదో ఒకటైతే మనకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి. పోస్టుల సంఖ్య ఎంత అనే దాంతో సంబంధం లేకుండా సీరియస్గా ప్రయత్నించిన వారికే ఈ ఉద్యోగ అవకాశాల్లో విజయం అనేది లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు డిఎస్సి అండ్ డిప్యూటీఓకి సంబంధించిన
లేటెస్ట్ అప్డేటు. ఈ వీడియో గిన నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోను షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.